ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. What is this monkeypox? చెప్పాలంటే ఇట్స్ అ కజిన్ ఆఫ్ monkeypox కూడా వ్యాక్సిన్ ఉందా? ఇండియాలో అవైలబుల్ పోస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఆర్ కోవిడ్ ఎరా వస్తే దాన్ని వ్యాక్సిన్ వల్లేనేమో బహుశా. ఏది వచ్చినా కూడా కోవిడ్ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ వెరీ సేఫ్ అంటున్నారా? ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ వెరీ వెరీ monkeypox అని బాగా వింటున్నాం కదా. అసలు వాట్ ఈస్ దిస్ monkeypox అండ్ ఈ monkeypox వైరస్ నుంచి హౌ డు వి ప్రివెంట్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్? ఫస్ట్ monkeypox అన్నది ఇట్స్ చెప్పాలంటే ఇట్స్ అ కజిన్ ఆఫ్ స్మాల్ పాక్స్. చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ ఉన్నాయి కదా, సేమ్ ఫ్యామిలీ అనుకోండి. సో ఆర్థోపాక్స్ వెరిడే అంటాము. ఆ ఫ్యామిలీకి చెందిన వైరస్ అనమాట. ఫస్ట్ దాన్ని ఎక్కడ కాంగోలో కనుక్కున్నారు ఇన్ మంకీస్. సో అందుకని దానికి ఆ పేరు వచ్చేసింది monkeypox అని. ఆ మంకీస్ నుంచి హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అయిందనమాట. సో 1970s ఆ టైంలో నుంచి మనకి monkeypox ఉందని తెలుసు. సో ఆ monkeypox కామన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే అది అసలు ఫస్ట్ థింగ్ monkeypox ఎందుకు వస్తుంది? అదొక వైరస్ వల్ల వస్తుంది. monkeypox వైరస్ అంటాం అనమాట. ఆ వైరస్ వల్ల మనకి ఆ monkeypox అనేది వస్తుంది. అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే కామన్గా హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ ఉంటుంది. హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి. అది ఏ రకంగా స్ప్రెడ్ అవ్వచ్చు అంటే స్కిన్లో మనకి చికెన్ పాక్స్లో కానీ లేకపోతే స్మాల్ పాక్స్లో ఎట్లా స్కిన్ లీషన్స్ బ్లిస్టర్స్ లాగా వస్తాయో ఆ ఫ్లూయిడ్ అనేది చాలా ఇన్ఫెక్టివ్ ఉంటుందన్నమాట. సో అట్లా కాంటాక్ట్ ఉన్నా కానీ లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మన రెస్పిరేటరీ సెక్రీషన్స్ బయటకు వస్తాయి, దాంట్లో కూడా వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. రెండు వాళ్ళ బెడ్డింగ్స్ అంటే వాళ్ళు పడుకున్న బెడ్లో మనం పడుకుంటే ఎందుకంటే ఆ వైరస్ కొద్దిగా బయట కొంతసేపు అది ఉండగలుగుతుంది అనమాట. సో అలా వాళ్ళ బెడ్డింగ్స్ ఏమైనా యూజ్ చేసినా వాళ్ళు టచ్ చేసిన ఫోమైట్స్ అంటాం అనమాట. డోర్స్ కానీ హ్యాండిల్స్ కానీ టచ్ చేసినప్పుడు కోవిడ్లో లాగానే అంత ఇన్ఫెక్టివ్ కాదు, కోవిడ్ అంత భయంకరమైన ఇన్ఫెక్టివ్ కాదు కానీ సిమిలర్ టు దాట్ అనమాట. సో ఇవన్నీ దీని రకంగా కూడా వస్తుంది. ఇంకోటి అంటే మదర్ టు ఫీటస్, మదర్ టు చైల్డ్ రావడం కానీ, క్లోజ్ కాంటాక్ట్ అంటే హస్బెండ్ వైఫ్స్ కానీ లేదైనా సెక్షువల్ కాంటాక్ట్ ఉంటే కానీ, ఈవెన్ కిస్సింగ్ వల్ల కూడా ఇవన్నీ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే రకంగా హ్యూమన్ టు యానిమల్ టు హ్యూమన్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు యానిమల్లో monkeypox ఉందనుకోండి, దాంతో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు లేకపోతే అది గీకడమో కొరకడమో చేస్తే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అసలు మంకీస్ పాపులేషన్ తో హ్యూమన్ పాపులేషన్ యూజువల్లీ మింగిల్ అవ్వరు. బట్ కొన్ని ఉంటాయి అంటే జూస్ చూస్తాం మనము, జూలో కానీ లేకపోతే ఇంకా వేరే కొంతమంది ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటారు. కోతుల్ని కాకపోయినా అట్లీస్ట్ ఏప్స్ని. అండ్ రోడెంట్స్ ద్వారా కూడా వస్తుంది. రోడెంట్స్ అంటే స్క్వెరిల్ గ్రూప్ ఉంది చూడండి, ఆ స్క్వెరిల్ గ్రూప్స్ అవి మన కాంటాక్ట్లోకి వస్తాయి. మనం దాని దగ్గరకు పోకపోయినా కానీ అవి వచ్చి మన దగ్గర తినడం కానీ కొరకడం కానీ దానికి ఉంటే అట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. బట్ మన ఇండియాలో యూజువల్గా మనం అంతా ఇంటిమేట్గా యానిమల్స్తో ఉండం కాబట్టి మనకు ఆ అవకాశం తక్కువ. కానీ బట్ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ చాలా. మరో పాండమిక్ గా ఇది ఉద్భవించబోతోంది అని అంటున్నారు. ఇస్ ఇట్ దట్ డ్రెడ్ఫుల్? ప్రస్తుతం అయితే అంత డ్రెడ్ఫుల్ గా లేదు. ప్రస్తుతం అయితే పాండమిక్ స్టేజ్కి వెళ్ళేంత హై నంబర్స్ అయితే లేవు. అవకాశం ఉందా అంటే చెప్పలేము, బట్ ఛాన్సెస్ అయితే తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక 3-4 years బ్యాక్ కూడా ఒకసారి వచ్చింది, ఎపిడమిక్ లాగానే వచ్చింది. అండ్ దెన్ ఇట్ సబ్సైడెడ్. మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ దాని గురించి వింటున్నాం అనమాట. సో వీటి నుంచి మనం టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్, టు ప్రివెంట్ బీయింగ్ అటాక్డ్ బై దట్ వైరస్, ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాలి సార్? బీట్ ఫ్లూ ఆర్ దిస్ monkeypox ఏదైనా సరే. అంటే ఫ్లూ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ monkeypox ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు monkeypoxలో కూడా సిమ్టమ్స్ కామన్గా ఏముంటాయంటే ఎనీ వైరల్ ఇల్నెస్ మనకి ఒకే సిమ్టమ్స్ ఉంటాయి. ఫీవరు, బాడీ పెయిన్స్, హెడేక్, కొంచెం సోర్ థ్రోట్ కానీ, కొంచెం కోల్డ్ ఉన్నట్టుగా ఉండడం కానీ, కాఫ్ రావడం కానీ. బట్ దీంట్లో ప్రత్యేకంగా ఉన్న సిమ్టమ్ ఏంటంటే లింఫెడినోపతి అంటాం. లింఫెడినోపతి అంటే లింఫ్ నోడ్స్ కొంచెం ఎన్లార్జ్ అవుతాయి. సర్వైకల్ కానివ్వండి లేకపోతే చంకల్లో గజ్జల్లో మనకు చిన్న గడ్డల్లాగా వస్తూ ఉంటాయి చూడండి, లింఫ్ నోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ monkeypoxలో లింఫెడినోపతి అన్నది ఉంటుంది. రెండోది ర్యాష్. అంటే హౌ వి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ స్మాల్ పాక్స్ ఆర్ చికెన్ పాక్స్ ఫ్రమ్ monkeypox అంటే లింఫెడినోపతి అంటాం.
అండ్ ర్యాష్ వస్తుంది తర్వాత. అంటే ఫీవర్ వచ్చిన 1 to 3 డేస్లో మనకి ర్యాష్ డెవలప్ అవుతుంది. ఆ ర్యాష్ కూడా 5 స్టేజెస్లో వస్తుంది అనమాట. ఫస్ట్ మ్యాక్యులర్ ర్యాష్ అంటాం, దాని తర్వాత ప్యాప్యూల్స్ అంటాం, దాని తర్వాత బ్లిస్టర్స్ లాగా వస్తాయి, దాని తర్వాత దాంట్లో పస్ వస్తుంది, దాని తర్వాత అది స్కాబ్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇది ఒక 2 వీక్స్ దాకా కూడా ఆ ర్యాష్ ఉన్న ఫేస్ ఉండొచ్చు, 2 to 4 వీక్స్. ఆ ర్యాష్ ఎక్కడెక్కడ రావచ్చు, చేతుల మీద రావచ్చు, ఈవెన్ పామ్స్ అండ్ సోల్స్లో రావచ్చు, ఫేస్ మీద కామన్గా ఫేస్. అండ్ దట్ ర్యాష్ ఇస్ ఆల్సో పెయిన్ఫుల్ ర్యాష్ అనమాట. బ్లిస్టర్స్ లాగా వచ్చినది కూడా చాలా పెయిన్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫెక్టివ్. ఆ ఫ్లూయిడ్ మనకి వేరే వాళ్ళకి టచ్ చేస్తే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ వాళ్ళ బెడ్ అది ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేసిన బెడ్ ఆర్ వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానీ అట్లా క్లాతింగ్ ఏదన్నా మనం యూజ్ చేసినా మనకు వచ్చే అవకాశం. ఆ ర్యాష్ అనేది చూస్తే ఓకే, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, మనం దూరంగా ఉండాలి అనేది అర్థమవుతుంది సార్. బట్ అదర్వైజ్ ఆల్సో జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే ఇంకా అసలు మనకి ఇంకేం ఉండవంటారా? మనం కోవిడ్లో చెప్పినట్టు జాగ్రత్తలే తీసుకోవాలి. మాస్క్ వేసుకోవాలి, మనుషులు ఐసోలేట్ చేయాలి. ఎవరికైతే ఫీవర్ ఉన్నదో ఆరు మంకీ పాక్స్ అని అనుమానం ఉన్నదో వాళ్ళని క్వారంటైన్ చేసి. టెస్ట్లు ఉన్నాయా సార్ మనకి మంకీ పాక్స్ కి టెస్ట్లు అంటే అంత కామన్గా చేసే టెస్ట్లు లేవు. కానీ ఆ మంకీ పాక్స్ని గుర్తుపట్టాలంటే ఒకటి పీసీఆర్ బేస్డ్ టెస్ట్ అంటాం అనమాట, పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్. అది బ్లడ్లో చేస్తారు, దెన్ ఈవెన్ దట్ వెసైకిల్ ఫ్లూయిడ్లో చేస్తారు. సో ఈ శాంపుల్స్లో టెస్ట్ చేసి ఆ వైరస్ని డిటెక్ట్ చేయొచ్చు, బట్ దట్స్ నాట్ వెరీ కామన్లీ అవైలబుల్. సెకండ్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, యాంటీబాడీస్ చెక్ చేసే బ్లడ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. అది కూడా అంటే ఇంకా మనకు పాండమిక్ రేంజ్ రాలేదు కాబట్టి అవన్నీ ఫెసిలిటీస్ ఇంకా అంత అన్ని సెంటర్స్లో అవైలబుల్ లేవు. అండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో వైరస్ని డైరెక్ట్గా చూడవచ్చు. దట్స్ వెరీ కంబర్సమ్ అండ్ వెరీ కాస్ట్లీ అఫేర్ ఆల్సో. సో డిటెక్ట్ చేయడానికి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మంకీ పాక్స్ని డిటెక్ట్ చేయాలంటే ఏ సెంటర్ లేదు, మనం మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాల్సిందే. డైరెక్ట్గా ఏ సెంటర్స్లో కూడా నాకు తెలిసి ఆ టెస్ట్ చేసేంత ఇవి లేవన్నమాట, ఎక్విప్మెంట్ లేదు, సౌలభ్యము లేదు ప్రస్తుతానికి. సో మనం కామన్గా మంకీ పాక్స్ అని అనుకుంటే ఫస్ట్ థింగ్ కోవిడ్ ఇప్పుడు అందరికీ నేర్పించింది ఎలా ఇన్ఫెక్షన్స్ని దూరం పెట్టాలి అనేది. సో ఫస్ట్ ఆ పేషెంట్ని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయడం అంటే క్వారంటైన్ అన్నాం కదా, క్వారంటైన్ చేయాలి. అండ్ వాళ్ళని దగ్గరికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్, మాస్క్ వేసుకోవాలి. పీపీ అంటే డాక్టర్స్ సిస్టర్స్ ఎవరైతే వాళ్ళని చేస్తారో పీపీ మీరు చూసుంటారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మొత్తం పైనుంచి కిందాక వేసుకొని వెళ్తారు. సో ఈ బేసిక్ థింగ్స్ వాట్ వీ ఫాలోడ్ ఇన్ కోవిడ్ అది ఫాలో అయినా కూడా అట్లీస్ట్ హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అనేది మనము తగ్గించవచ్చు. యానిమల్స్ దగ్గరికి వెళ్ళకూడదు, ఆబ్వియస్గా కాంటాక్ట్ యానిమల్స్ నుంచి వస్తుంది అని అనుకున్నప్పుడు సిక్ ఉన్న యానిమల్స్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. బట్ మన ఇండియాలో అంత యానిమల్స్ని మనము టేమ్ చేయం కాబట్టి మనకు అది అదేం పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు. సో దాన్ని అర్లీగా డిటెక్ట్ చేసే ట్రీట్మెంట్ ఉందా అంటే కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తే కొంచెం సివియారిటీ తగ్గుతుంది అండ్ ఇంప్రూవ్మెంట్ తొందరగా వస్తుంది. ప్రివెన్షన్కి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి దీనికి. మంకీ పాక్స్ కూడా వ్యాక్సిన్ ఉందా? కానీ అది ఇండియాలో అవైలబుల్ ఇంకా అవ్వలేదు. సో కానీ అది ఇంకా అంటే మాస్ లెవెల్లో వ్యాక్సినేట్ చేయాల్సినంత సిచ్యువేషన్ రాలేదు కాబట్టి దాన్ని ఇంకా ప్రమోట్ చేయట్లేదు. హై రిస్క్ గ్రూప్స్లో పర్టికులర్గా వాళ్ళకి ఇస్తున్నారనమాట వ్యాక్సినేషన్, ఆర్ వాళ్ళకి రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు యానిమల్స్తో బాగా కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎనీ మంకీ పాక్స్ కేసుకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అట్లాంటి వాళ్ళని ఐసోలేట్ చేసి, లేకపోతే హై రిస్క్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ బట్ ఇంకా అంత లార్జ్ స్కేల్లో వ్యాక్సినేషన్ ఏమీ లేదు. కాకపోతే దీని గురించి మనకి అవగాహన ఉండాలి. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఇంకా ఇది పాండమిక్ రేంజ్కి రాలేదు, అండ్ పాండమిక్ రేంజ్కి వస్తుందో లేదో తెలియదు. కానీ దాని గురించి కొంచెం అవగాహన ఉంటే ఏంటంటే మనము పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అన్నది తగ్గించగలిగితే అవును సార్, అది చాలా మనము యాక్చువల్లీ ఒక ఎపిడమిక్ని ప్రివెంట్ చేసినట్టు కూడా అవుతుందన్నమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండి ర్యాష్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా వాళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మీరు కూడా ప్రొటెక్టివ్ మెజర్స్ అన్నీ ఫాలో అయ్యారంటే ఆ పేషెంట్ నుంచి మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా కాంప్లికేషన్స్
తగ్గే అవకాశం ఉంటుంది. సో మీతో ఈ క్విక్ చాట్లో ఒక 2 ఇంపార్టెంట్ టేక్అవే పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ వన్, వీ హ్యావ్ ఫ్లూ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి, అది దాని గురించి అందరం తెలుసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మీరు మెన్షన్ చేసినటువంటి హై రిస్క్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, మంకీ పాక్స్ గురించి ఓవర్ గా భయపడడం కన్నా దాని గురించి అట్లీస్ట్ తెలుసుకోవడం వల్ల యూ కెన్ అట్లీస్ట్ ప్రివెంట్ ఇట్. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయినా మనం కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.